బ్రో హాయ్ బెజవాడ కృష్ణ చెప్పనా ప్రోమో చూసా బిగ్ బాస్ 8 చూసానా ఏందో కరెక్ట్ గా బిగ్ బాస్ అయితేనే నా దగ్గరకు వస్తారా ఏంది నాకు అర్థం కాదు. అదే నువ్వు ఫాలోవర్స్ కదా దానికి బాగా 7కి వేసుకుంటున్నారు 8కి ఇంకా వేసుకుంటారని అనిపిస్తుంది నాకు. వెళ్ళిపోతాను నేను నిజవాడ. ఓకే ప్రోమో ఎలా అనిపించింది? అంటే ఒక డిఫరెంట్ గా అనిపించింది అన్న. అంటే అది కప్పులో నుంచి రావటం ఆ వస్తువులు ఏంది అంటే ఒక డిఫరెంట్ గా అంటే ఒక పిచ్చి లెగుతుంది నాకు. వస్తువులు ఎందుకు పెట్టారు, అర్థం ఎందుకు వచ్చింది, ఈయన ఎందుకు అమ్మాయితో మాట్లాడాడు, ఆ అమ్మాయి ఎందుకు అందంగా ఉన్నానా లేదని అడిగింది, బొగలాగా ఉన్నాం అంటాం, దాన్ని పట్టుకోవచ్చా లేదని దాన్ని పట్టుకుంటాం ఏంటి, దాంట్లో నుంచి ఒక పొగలాగా రావటం ఏంటి, నాగార్జున గారు దాంట్లో రావటం ఏంటి, ఈయన సార్ అంటం ఏంటి, ఏం కావాలో కోరుకోమంటం ఏంటి, అర్రే నా భార్య ఉంటే మంచిగా కోరుకునేదే అని ఈయన అంటం ఏంటి. అంటే ఇవన్నీ ఏంటంటే ఏదో ఒక పెద్ద వస్తువు గాని, ఒక బంగారం గాని, డైమండ్స్ గాని ఏదైనా సరే ఒక రూమ్ లో పెట్టి నాగార్జున గారు ఏమైనా ప్లాన్ చేస్తున్నారైతే నాకు అనిపిస్తుంది. అంటే డిఫరెంట్ 6, 7 ఇవన్నీ కాకుండా ఒక డిఫరెంట్ గా అంటే ఒక అందరూ దాని మీద దృష్టి పెట్టేటట్టు ఒక పెద్ద ప్లానింగ్ అయితే నాగార్జున గారు చేసినట్టయితే అనిపిస్తుంది. అయితే హోస్టింగ్ నాగార్జున గారు చేస్తారంట 100%. ఈ ప్రోమోలో ఆల్రెడీ తెలిసిపోయిందిగా నాగార్జున గారు ఇంకా తోపు. ఓకే నాగార్జున లుక్ ఎలా అనిపించింది మీకు? నాగార్జున గారి లుక్ అంటే నాగార్జున గారి లుక్ ఎలా ఉందంటే మన అరుంధతిలో ఈయన ఉంటాడు చూసావా, సోను సుధా అట్లా. ఇంకో అరుంధతిలో దయ్యాలను వదిలి చేస్తాడు చూసావా, ఆయన పేరు ఏదో ఉందా. సో అట్లా ముస్లిమ్స్ గెటప్ లాగా. అంటే ఈయన ఏంటంటే మాయమైపోయే ఒక శక్తి మంత్రాలు అన్నట్టుగా చూపించడం జరిగింది. తాయెత్తులు ఇవన్నీ. ఆ డ్రెస్ కూడా సేమ్ ముస్లిమ్స్ వేసినట్టుగా అది వేసుకుని హైట్ గా ఉండటం, మాయాదీపంలో నుంచి బయటికి రావటం, అంటే అంతా అక్కడ బిగ్ బాస్ 8 లో మనం ఆ ప్రోమో వల్ల మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అంతా మాయ, దొరికిందంత దోసుకో అన్నట్టుగా అయితే ఉంటది అన్నైతే నాకు ఆ ప్రోమోలో అయితే నాకు అర్థమైంది. నిజంగా ఆ ప్రోమోలో ఇంకోటి చూసుకుంటే ఒక అద్దం పెట్టాడు, అద్దంలో చూసుకునేటప్పుడు ఎనమల సౌండ్లు. అంటే ఇది బిగ్ బాస్ గారు సౌండ్లు చేస్తారు, వీళ్ళు వెళ్ళేటప్పుడు బ్యాక్గ్రౌండ్ సౌండ్లు చేసి వాళ్ళని డిస్టర్బ్ చేస్తారు. ఆ డిస్టర్బ్ వల్ల వీళ్ళు ఏంటి ఆ ప్లేస్ కి వెళ్లకుండా వేరే వేరే ప్లేస్లకి ఎక్కడ నుంచో సౌండ్ వస్తుంది, ఇక్కడ నుంచో సౌండ్ వస్తుందని అక్కడికి వెళ్తారు అన్న పాయింట్ అయితే నాకు అర్థమైంది. అట్లా ఇంకా ఇప్పుడు దాకా వచ్చిన ప్రోమోస్ కంటే అంటే ప్రోమోస్ ఎవ్రీ ఇయర్ దింపుతారు కదా, సో ఈ ప్రోమోలో సత్య యాక్ట్ చేశాడు కదా, సో నీకు ఎలా అనిపించింది? అంటే సత్యం ఏమైనా వస్తాడంటావా, జస్ట్ యాడ్ కోసమే అంటావా? ఓన్లీ యాడ్ కోసమే తీసుకున్నారని అయితే నాకు అనిపిస్తుంది. సత్య రాడు, ఎందుకంటే చాలా మూవీస్ ఉన్నాయి ఇప్పుడు, బిజీగా ఉన్నాడు అతను, చాలా బిజీగా ఉన్నాడు, డేట్స్ కూడా దొరకట్లేదు ఆయనకి. సో ఆయన రాడు. యాక్చువల్ గా ఆయన్ని జస్ట్ ఒక ఈ ప్రోమో వరకే వాడారు అని అయితే నాకు అనిపిస్తుంది పక్కాగా. 7 కంటెస్టెంట్ నీకు తెలుసు కదా ఆల్రెడీ. అవును. సో వాళ్ళు ఏమైనా రిపీట్ అయ్యే ఉందంట ఛాన్స్ ఏమన్నా? ధనం సారు, నాగార్జున గారు ధనం అండి, వద్దండి 7 అసలు అది మర్చిపోలేని బిగ్ బాస్ అండి, అది వద్దండి మనకి. ఈసారైనా మంచి వాళ్ళని వెతికి తీసుకోండి, రియాలిటీ రైతు బిడ్డలను తీసుకుంటే మాట మీద ఉన్న వాళ్ళని తీసుకోండి. యూట్యూబర్లని మంచి వాళ్ళని ఉన్నారు, చాలా మంచి మంచి పనులు చేసిన వాళ్ళు ఉన్నారు. తర్వాత ఇండస్ట్రీకి సంబంధించిన లేడీస్ హీరోయిన్స్ అయితే కొంచెం మీకు కూడా మరి టైం పాస్ అయ్యిద్ది కదా నాగార్జున గారు. మీ చెప్పేది ఏముండదు మీ గురించి, మంచి కళాపోస్ మిమ్మల్ని చూసి మేము కూడా ఫాలో అవుతున్నాం ఫ్రాంక్ వీడియోస్ లో. సో అట్లాగా నడిచిపోద్ది సీజన్ 8 మరి ఇలాగా. సో ప్రోమో అయితే నీకు నచ్చింది? చాలా బాగుంది. అంటే ఆ ఒక్క మాయాదీపం నుంచి అలా రావటం అంతా కూడా ఒక డిఫరెంట్ గా ఒక అంటే ఫస్ట్ లో ఓంకార్ గారితో ఒక షో ఉండేది. అవును, మాయాదీపం ఏదో. అందులో కూడా సేమ్ ఇంతే, సేమ్ అదే యాంగిల్ తీసుకొచ్చాడు, మళ్ళీ అదే కప్పు తేవటం అదంతా కూడా నాకు ఒకసారిగా ఓంకార్ గారు గుర్తొచ్చారు. అన్నా ఓంకార్ అనే ఏడన్నావు గాని నిజంగా మళ్ళీ గుర్తు చేశారు నాగార్జున గారు. నాగార్జున గారు చూడండి మరి మమ్మల్ని కూడా సీజన్ 9 లో పంపిండి, బెజవాడ కృష్ణ అంటారండి. నాగార్జున గారు గుర్తు పెట్టుకోండి, ఈసారి సీజన్ 8 కూడా ఇచ్చేసేద్దామండి 7 లాగా. థ్యాంక్ యూ అండి.
ప్రోమో చూసావా? చూసాను. ఎలా అనిపించింది బిగ్ బాస్? చాలా వెరైటీగా కొత్త అనిపించింది నిజంగా. మరీ అంత కార్పొరేట్ గా లేకపోయినా ఈసారి కొద్దిగా ఏదో ఫన్ క్రియేట్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో మీరు చూడండి ప్రతిసారి లోగోలు ఎట్లుంటే చాలా కార్పొరేట్ గా ఉంటాయి. ఈసారి లోగో కూడా చాలా కామెడీ పెట్టారు. లోగో మేము చూస్తున్నాం, అది కామెడీ పెట్టారు చాలా. అది పిల్లల బాగా కనెక్ట్ అవుతుంది, లేడీస్ బాగా కనెక్ట్ అవుతుంది అనుకున్నా. సో ప్రోమో కూడా అట్లా అనిపించింది. ఒక కామెడియన్ సత్యాన్ని తీసుకురావడము, తన ఒక దొంగలాగా లోపలికి ఎంట్రీ అవ్వడము, సో అక్కడ మన మేడం కిరి ఫోటో వచ్చి మోనాలిసా అనటము, అరే కొద్దిగా కామెడీ జనరేట్ అయితే ఫీలింగ్ వచ్చింది. సో అదంతా ఒక కత్తి తీసుకొని టిప్పు సుల్తాన్ కత్తి అనడం కానీ, ఒక అల్లావుద్దీన్ అద్భుతం నాగార్జున నిజంగా అట్లనే అల్లావుద్దీన్ వచ్చి రావడం, నువ్వు ఎవరంటే నేను కింగ్ నాగార్జున అనడం కానీ. సో ఈసారి చాలా కామెడీగా ఎక్కువ ఛాన్స్ ఉందన్న ఫీలింగ్ వస్తుంది. చూద్దాం మన బిగ్ బాస్ కామెడీ ఉంటా లేకుంటే 2 టమాటాల కోసం కొట్లాడతారా, ఉల్లిపాయల కోసం కొట్లాడతారా తెలియదు కానీ ఈసారి కామెడీ ఉన్నట్టు అనిపిస్తుంది. నాగార్జున గారు అల్లావుద్దీన్ గెటప్ లో వచ్చే అవకాశం ఉంది అన్న. అల్లావుద్దీన్ గెటప్ లో అలా ఏముండదు అన్న, అలా అల్లావుద్దీన్ గెటప్ లో వచ్చే ఛాన్స్ లేదు. మేము అంతమంది బిగ్ బాస్ ఒకసారి ముస్లాయిన్ లాగా వచ్చాడు, అవునంత మాత్రం తన ముస్లాయిన్ గోస్ట్ చేయలేడు కదా. ప్రమోషన్ కోసం వాళ్ళు ఏదైనా చేస్తారు కాబట్టి. సో అదైతే కంటెస్టెంట్స్ ఎవరు వస్తారు అనుకోండి నీ అంచనా ప్రకారం? కంటెస్టెంట్స్ ఈసారి చాలా కొత్త పేర్లు వినిపిస్తున్నాయి. లైక్ కుమార్ అంటే చూసాం, చాలా వైరల్ అయిపోయింది. తన ఒక సీఎం తనకు రెస్పాండ్ దిగాడు, ట్విట్టర్ మెసేజ్ చేస్తాం, మన సోన్ సూద్ వచ్చాడు. కుమార్ అంటే పేరు బాగా అంటే ఫస్ట్ ప్లస్ వినిపిస్తుంది. సెకండ్ ప్లస్ అమృత ప్రాణ్ అయితే ఎందుకంటే తను బాగా ఎమోషన్ క్యారెక్టర్ కాబట్టి తను వచ్చి సాగుతుంది. మన బర్రెలెక్క కూడా కొద్దిగా ఎమోషనల్ గా ఈ 2 మన ఇండియానే మొత్తం షేక్ చేసింది తన రాజకీయాల పరంగా. తను వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉందంటే అనిపిస్తుంది. ఇంకైతే మన అంటే కొద్దిగా రొమాంటిక్ ఉండడం కోసం మన రీతు చౌదరిని కూడా వాడే ఛాన్స్ ఉంది. ఇంకొక వయసులో పెద్దలు ఉండాలి, ఎవరైనా ఒక పెద్దలు ఉండాలి కాబట్టి మన మెగాస్టార్ మన బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో తను కూడా మన జబర్దస్త్ నుంచి ఎవరైనా వస్తున్నారన్న? జబర్దస్త్ నుంచి బుల్లెట్ భాస్కర్ పేరు బాగా వినిపిస్తుంది అన్న. బుల్లెట్ భాస్కర్ కూడా, నరేష్ కూడా అంటారు, సత్తభూషణ్ కూడా అంటారు. మెయిన్ చెప్పండి యాదవ్ రాజు కూడా తను ఈ మాత్రం షోస్ ఎక్కువ రావట్లేదంట. సో తను కూడా మెయిన్ ఇంకోటి చెప్పాలంటే ప్రతి బిగ్ బాస్ ఒక క్యారెక్టర్ కామన్ సార్ అన్న. ఏంటంటే మీరు చూడండి, సో దీప్తి సురేన్ ఆయన అంతా సినిమాకి వచ్చాడు, దీప్తి సురేన్ తర్వాత సినిమాకి వచ్చాడు, సీరియల్ వచ్చిన తర్వాత ఆయన లవర్ వచ్చాడు. సో ఇదంటే ఒక లోపల నుంచి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ ఒకరు వస్తారన్నమాట. ఈసారి ఏదైతే అమర్దీప్ వెళ్ళిపోవడం, అమర్దీప్ వాళ్ళ వైఫ్ తేజస్విని కూడా తను వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. అంటే వాళ్ళు అన్ని సబ్జెక్ట్ నేర్చుకుంటారు కాబట్టి తను కూడా వచ్చే ఛాన్స్ ఎక్కువ. ఇంకా సీరియల్ నుంచి ఎవరైనా వచ్చేలా ఉందా? సీరియల్స్ ఒక ఆమె ఆయిషా ఖాన్ ఒక అమ్మాయి కూడా వచ్చే ఛాన్స్ అయితే వినిపిస్తాను. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఈసారి అయితే చాలా మంచి వాళ్ళు రాబోతున్నాయి. నేను చెప్తున్నా బిగ్ బాస్ రన్ అవ్వాలంటే మాత్రం మంచి కంటెస్టెంట్, ఎంటర్టైన్మెంట్ ఇచ్చే వాళ్ళు కావాలి. మీరు చూడండి బిగ్ బాస్ అటర్ ఫ్లాప్ అయిపోయింది రేవంత్ విన్నర్ అయినప్పుడు. అప్పుడు కంటెస్టెంట్ మనం ఏం కోరుకోలేదు, అంటే తను ఎటువంటి టాస్క్ ఇచ్చినా మనం ఏమి పొందలేకపోయామన్నమాట. సో బిగ్ బాస్ 7 వల్ల ఏంటంటే ఎవరైతే పల్లవి ప్రశాంత్ అంటే కొద్ది సింపతిగానే రేటింగ్ విరిపోయింది అనమాట. బిగ్ బాస్ కదా రేటింగ్ కావాలి. సో బిగ్ బాస్ అంటే రేటింగ్ కావాలి. సో ఒక సినిమాకి వెళ్ళినంత రేటింగ్ బిగ్ బాస్ ఉంటుంది కాబట్టి 100% సో మంచి క్యాండిడేట్లు తీసుకుంటారని అనుకుంటున్నా. మేబీ నేను చూసిన ఈ రోజు కుమార్ అంటే వాళ్ళ షాప్కి వెళ్ళాను, తను ఒక 1 వీక్ నుంచి రావట్లేదంట. 100% కుమార్ అంటే వచ్చే ఛాన్స్ ఎక్కువ అనిపిస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో. పాత సీజన్ నుంచి కూడా ఎవరైనా వచ్చే అవకాశం ఉంది అలా ఉంటే మన కొత్తగా ఏముంటా బిగ్ బాస్ కొత్తగా ఏమి ఉండదు కదా. ప్రతి సీజన్ లో కూడా ఎవరో ఒకరు వస్తున్నారు కదా. అంటే పాత వాళ్ళు రారు కదా, ఏ సీజన్ పాత వాళ్ళు రాలేరు కదా. సో వాళ్ళకి గెస్ట్ వచ్చి 2 days 1 day ఉండిపోతారు కానీ ఎవరు వచ్చి ఉండరు కదా. హోస్టింగ్ అర్జున్ చేయబోతున్నాడని కూడా టాక్ నిలబడుతుంది. ఇది క్రేజ్ అన్న నిజంగా. ఐ లైక్ యువర్ క్వశ్చన్. నిజంగా ఈసారి హోస్టింగ్ మేము ఏమనుకుంటున్నా ప్రతిసారి బిగ్ బాస్ 1 అన్న ఎన్టీఆర్ వచ్చాడు, అబ్బో వేరే లెవెల్ యాక్టింగ్ చేశాడు. కొన్నిసార్లు సుమన్ చెప్పింది అసలు నువ్వు హోస్టింగ్ మేము పరిచయం అయినాము, మా జీతాలు పోయటం భయం అయిందని అన్నాడు. తర్వాత నాని వచ్చాడు, ఓకే తను వచ్చిన తర్వాత హ్యాండిల్ చేశాడు. సో నాని వల్ల నాని గారు పెద్ద బాబుగా ఉండడం కొద్దిగా మైనస్ అయిపోయింది నాకు, ఆ రకంగా ఉంది. కానీ తర్వాత 3 నుంచి ఇప్పటి వరకు నాగార్జున బాగా మంచి హ్యాండిల్ చేశాడు. కొన్ని ప్రజలను కొత్తదానం కోరుకుంటారు అనమాట. అరే ఇప్పుడు మొన్న చూసాము, మరి ఏంది నాగార్జున ఎప్పుడు స్టార్మా మ్యాచ్ లోకి హెల్ప్ చేస్తున్నాడు, వాళ్ళకి ఎక్కువ సపోర్ట్ ఉంటారు. మీరు అన్నారు కదా నాగార్జునకున్న వాల్యూ కొద్దిగా తగ్గినట్టు ఫీలింగ్ వస్తుంది అనమాట. నిజంగా నాగార్జున మేము కూడా అనుకున్నాం, నాగార్జున చాలా ఈసారికి అనుకున్నాం కానీ మేము కూడా చాలా ఈసారి బాలబాబు వస్తే బాగుంటుంది అనిపించింది. చుంటలైనా స్టేడైనా నేను దిగినంత వరకు వినాశ్రయ జననం నా స్త్రీ. సో మీరు చూడన్నా మన బాలబాబు వస్తే క్రేజ్ ఏంటంటే అన్న ప్రతి సాటర్డే సండే హోస్ట్ వస్తాడన్న. సో మన హోస్ట్ మన కంటెస్టెంట్ తప్పేసినాడు బాలబాబు ముందే తన కోపం వచ్చి అనుకో లోపల కొట్టేస్తాడు. అట్లా బాలబాబు ఉంటే కూడా క్రేజ్ ఉంటుంది. ఇంకోటి రానా దగ్గుపాటి కూడా చాలా మంచి రానా యాడ్ చేస్తాడు, చూసాను అది కూడా చాలా బాగుంది. సో చూద్దాం ఈసారి నాగార్జున కూడా ఎవరు వచ్చినా బాగుంటుంది మనస్ఫూర్తి. థ్యాంక్ యూ.